హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము హైదరాబాద్ సంగారెడ్డి రావడం జరిగింది. మా ఫ్రెండ్ జయంత్ గారు, ఇక్కడ శాస్త్రి గారు, వెంకటేశ్వర స్వామి గుడి అర్చకులు, ప్రధాన అర్చకులు సార్. సో సార్ ఏంటంటే ఈ డబుల్ స్టేర్ బిల్డింగ్ అంటే డూప్లెక్స్ హౌస్, ఈ ఇంటికి మేము వాస్ చేయడానికి వచ్చాము. సో ఈ ఇల్లు ఏంటంటే ఆల్రెడీ ఇందాక మీకు నేను వీడియోలో చెప్తాను, వాయువులో వీధిపోటు అనేటువంటిది ఉంది. దానికి అక్కడ మన డూప్లెక్స్ హౌస్ ఒకసారి ఎక్స్పీరియన్స్. ఇది డూప్లెక్స్ హౌస్. సో ఈ ఇంటికి ఏంటంటే వీళ్ళకి ఈ రోడ్ చూసుకున్నట్లయితే ఇది ఉత్తరం వాయువు నుంచి వస్తుంది రోడ్డు, ఇది ఉత్తరం నుంచి వస్తుంది. అదేవిధంగా ఇటేమో పడమర రోడ్డు వస్తుంది. ఈ పడమర రోడ్డు ఉత్తరం రోడ్డుకి ఇది కార్నర్ బిట్ అండి. ఈ కార్నర్ బిట్లో వీళ్ళు ఏంటంటే ఈ సోల్ ఏదైతే ఉందో ఇంటికి ఏంటంటే వీధి సోల్ పడుతుంది. ఇది కరెక్ట్గా ఉత్తర వాయువులో పడుతుంది. ఇలా పడడం వల్ల ఇంట్లో ఫైనాన్షియల్గా దివాలా తీసేటువంటి షేర్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఏదైతే బిజినెస్ ఉన్నాయో వాటిలో లాస్ రావడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మనం సైంటిఫిక్ పద్ధతిలో రెమెడీ చేస్తున్నాము. అది ఇక్కడ ఏదైతే క్రిస్టల్స్ ఉన్నాయో ఈ క్రిస్టల్స్ వాటిని మనం రిఫ్లెక్ట్ చేసుకొని వీటి యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే IR/UV ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో వీటిని బ్లాక్ చేస్తుంది. ఈ విధంగా బ్లాక్ చేయడం వల్ల ఈ వచ్చేటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటాయో ఇక్కడ ఆపబడుతుంది. సో ఈ విధంగా మనం వీధి పోటు రెమెడీ చేయడం వల్ల వీళ్ళకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒకటే ఖచ్చితమైన రెమెడీ. అంతేగాని ఇక్కడ విగ్రహాలు పెట్టడం కానీ ఏదైనా ఫోటోలు పెట్టడం కానీ చేసినా కానీ ఆ ఎనర్జీని మనం బ్లాక్ చేయడం. సో ఈ చేస్తాము. ఎవరైనా కావాలన్నా కానీ మనం సంప్రదించాలి. బ్లాక్ చేస్తాం ఎనర్జీస్ అనేది. ఇది ఇక్కడ దోషపూరితంగా ఉంది. దోషాన్ని మొత్తం కవర్ చేయడం జరిగింది. ఇదంతా కట్టనే వచ్చింది. ఈశాన్యం కట్ అయింది. సో వాషింగ్ అనేటువంటి మోడ్ వచ్చింది. సో దీన్ని కూడా మనం రెడీ క్లీన్ చేస్తాను. అదేవిధంగా ఈ కట్ అయినటువంటి ఈశాన్యం మొత్తం లేకుండా నేను సపరేట్ రూమ్ చేస్తాను. ఇది రూమ్ వైజ్గా సెట్ అయిపోయింది. లోపల సో ఈ ఇల్లు మొత్తం డూప్లెక్స్ హౌస్. మొత్తం పైన ఈ ఇల్లు మొత్తం అంతా డూప్లెక్స్ హౌస్. సో విధానం ఉంది. ఇది ఏంటంటే ఉత్తర ఈశాన్యంలో ఎంట్రన్స్ వచ్చింది. ఈ ఎంట్రన్స్ మనం స్టడీ చేస్తున్నాము, కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తే ఆగ్నేయంలో ఇక్కడ వంటగది వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే దేవుడి మందిరం వచ్చింది. దేవుడి మందిరాన్ని రెమెడీ చేసాము. వంటగది ఇక్కడ వచ్చింది. ఇక్కడ పైన వంటగది అంతా బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ దక్షిణ సైడ్ వచ్చేసరికి దక్షిణంలో మెయిన్ S5 ఎంట్రన్స్ ఉంది. ఇది నెగిటివ్ ఎనర్జీ ఎంట్రన్స్. ఇది మనం ఈ ఎంట్రన్స్ చేసాము. అదేవిధంగా జియోపతిక్ స్ట్రెస్ ఉంది కాబట్టి ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ రాడ్స్ మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. ఇది దీంతో ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది క్లియర్ అవుతుంది. పోతే ఇక్కడ ఏంటంటే ఇది అంటే బ్రహ్మస్థానంలో మనకి ఏంటంటే మిడిల్ స్థానంలో ఈ స్టోరేజ్ రూమ్ పడింది. ఇక్కడ మనం ఏం సామాన్లు ఈ చెత్త సామాన్లు పెట్టదని చెప్పాను సైన్స్. ఇకపోతే ఇక్కడ మనకి ఈ సిట్అవుట్ ఏరియా అంటే E3 E4 అంటే ఇక్కడ ఈ సిట్అవుట్ ఏరియా అంతా బాగానే ఉంటుంది. టీవీ కానీ ఏమైనా ఉన్నా కానీ వీళ్ళు ఈ సైడ్కి పెట్టుకొని మనకి టీవీ చూసినా లేదనుకుంటే టీవీ ఎంట్రన్స్ ఇక్కడ ఈ జోన్ కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎంట్రన్స్ కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ప్రిఫర్ చేయట్లేదు. రాంగ్ ఎంట్రన్స్ కాబట్టి మనం టీవీ ఇవన్నీ కూడా మనం ఈ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇకపోతే 9th ఫ్లోర్ బెడ్రూమ్ వచ్చింది. ఈ బెడ్రూమ్కి మనకి బాత్రూమ్ తీసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్కి మనం బాత్రూమ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇదంతా కరెక్ట్గానే ఉంది. బాత్రూమ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. దీనికి ఎలాంటి రెమెడీస్ అయితే ఏం అవసరం లేదు. ఇకపోతే మనం పైకి వెళ్దాం. మరి ఇది కనుక మనం ఏమేమి కసెట్స్ చేయాలో దాన్ని చెప్తాము. ఈ కసెట్స్ ఇవన్నీ కలర్స్ ఏం వేయాలో దాని ప్రకారం చేసుకుంటాము. రెమెడీ చేసి దాన్ని కరెక్ట్గా ఈ 5th ఫ్లోర్ ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే ఒకటి ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇక్కడ టాయిలెట్ అనేటువంటి ఇక్కడ టాయిలెట్ అనేది ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఈ జోన్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది, టాయిలెట్ జోన్. సో ఈ బెడ్రూమ్ బాగానే ఉంది. ఈ కిటికీ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది ఎక్కువ ఎంట్రన్స్ కిటికీ కాబట్టి దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. కింద చేస్తున్నాం కదా మొత్తం అంతా. ఇకపోతే ఇది ఉత్తరంలో రాంగ్ ప్లేస్లో పడింది కమౌట్. సో ఈ కమౌట్కి మనం కమౌట్ చుట్టూ ఈ రెమెడీ చేసాము. సో ఈ రెమెడీ చేయడం ద్వారా ఈ కమౌట్ అనేటువంటిది నెగిటివ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది మనకి క్లియర్ అయిపోయింది. ఇదేమో వాయువ్యం బెడ్రూమ్.
వాయువు బెడ్రూమ్. ఈ వాయువు బెడ్రూమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కిటికీ కింద కూడా బాగుంది. ఇక్కడ ఉండాల్సిన విండోనే, ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీనికి ఎలాంటి రెమెడీ లేదు. అక్కడ ఇది ఏదైతే ఉంది ఇది M2 M3 పడింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెమెడీ చేసుకుందాం. ఈ నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేస్తాం. ఇకపోతే ఈ పైన రూమ్ ఏదైతే ఉందో ఇది ఈశాన్యం వచ్చింది. ఈశాన్యం ఏం చేశారంటే వీళ్ళు ఈ గాస్ ఫిట్టింగ్స్ ఈ రూమ్ అనేటువంటి సెట్ చేశారు. సో దీనికి ఏంటంటే వీళ్ళు E3 E4 లో మెటల్ ల్యాండ్ అనేటువంటి ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం తీసి వేరే ప్లేస్ మార్చిన సైడ్స్ ఇచ్చామండి. సో ఇది సెట్ చేసుకుంటారు. ఇక్కడతో ఇది సెట్ అవుతుంది.